రెట్టింపైనటువంటి పరిశుద్ధ ఆత్మశక్తితో మిమ్మల్ని నింపినట్లు మీ కుటుంబాలను దేవుడు బాగుగా ఆశీర్వదించినట్లుగా తనలో చిన్న ప్రార్థన చేసుకున్నాను. శ్రేష్టమైన ఈవులతో శిరస్మరణీయమైన ఆశీర్వాదములతో చిరకాలము నీ జాబితాలో చేరుస్తూ ఆయా 2024 సంవత్సరం ముగింపు దినాలను మరొకసారి నీ జన్మదిన వేడుకను ఆయన చైతన్యంగా ఆశీర్వాదకరంగా మేము జరుపుకున్నట్లు నీ కృప మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు వచ్చిన బిడ్డలను మీరు ఆశీర్వదించండి. నీ ఆత్మతోనూ నీ బలముతో నీ శక్తితో మమ్మల్ని నింపుమని కొద్ది నిమిషములు నీ వాక్యమును ధ్యానించబోతుండగా మా హృదయాంతరంగములను పులకింపచేయమని యేసునామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానం చేసేటువంటి అంశం మరణాత ప్రభువైన యేసు రమ్ము అనేటువంటి అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. మరణాత ప్రభువైన యేసు రమ్ము. ఈరోజు ధ్యానించబెట్టిన అంశానికి విరుద్ధమైన రీతిలో మనం ఉన్నాం. ఎందుకంటే ఆయన రమ్మన్నాం, ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ మనం రావడానికి మాత్రం సిద్ధంగా లేదు. చాలా విచారకరం. మరి ఏమిటో ఎందుకో తెలియదు, కానీ ఆ పోదామనే క్రిస్మస్కి అనుకున్నారేమో, లేక ఆ రోజు కొరకు అవసరమైన తినుబండారాలు ముందుగానే సిద్ధం చేసుకుంటున్నారేమో, లేక అప్పుడప్పుడు కొంతమంది ఎదురై అయా మేము కిరస్థాన పోలం, మేమెవరం కిరస్థాన పోలు అనేవారు. ఇంతకుముందు క్రైస్తవులు ఎవరెవరు కిరస్థాన పోలు అనేవారు. తెలంగాణ భాషలో చెప్పాల్సి వస్తే కిరస్థాన పోలు. కిరస్థాన పోలు తగలబెట్టారు. ఏంటి ఎలా ఉన్నారు అంటే ఎక్కడ అయిపోయాం పరిస్థితి అంటే, క్రిస్మస్కి వస్తాం కదా అన్నారు. సంవత్సరానికి 365 దినాలు. 365 దినాల్లో ఒక్క పూట తిండి సరిపోద్దా? ఒక రోజు తిండి సరిపోద్దా? ఒక నెల అంతా తిని మిగతా 11 నెలలు తినకుండా మానేసి సరిపోద్దా? దానికి ఎందుకు అంత ప్రాధాన్యత, దీనికి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నాం? కొంచెం ఆలోచించాలి. సమయం పోయాక ఎంత తలబట్టుకొని కూర్చున్నా ఏమి ప్రయోజనం ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఎంతైనా వాకుడుగా ఇలా వాగుతూనే ఉన్నాను, కానీ కదా వినేవారి యొక్క చెవులు మందమైపోయాయి. యథారాజ తథా ప్రజ అన్నట్లుగానే ఉంది పరిస్థితి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు కాదు కానీ కర్ణ కఠోరమైనటువంటి సంగతులు మనం వినాల్సిన దినాలు వస్తాయి. రానున్న దినాల్లో అవి ఎంతో దూరంలో లేవు, దగ్గరలోనే ఉన్నాయి. మరి ఆ సమయంలో అయ్యో దేవుని వాక్యం నాకు వింటే బాగుంది కదా, రేపాగి ఎల్లుండే కదా పండుగ, ఇప్పుడే ఇష్టపడలేదంటే పండుగ రోజు కూడా చక్కగా అరిసెలు తిని కదా, మంచిగా పొంగడాలు, అరిసెలు, గజ్జికాయలు ఇవన్నీ తిన్న తర్వాత ఏమొస్తుందమ్మా చక్కగా హాయిగా నిద్ర వస్తుంది. తెల్లారేది కూడా తెలియదు. పండుగ అయిపోయిందా? అప్పుడే పండుగ అయిపోయిందా? అయిపోద్ది. అది ఆగుద్దా? ఏదాగినా కాలం ఆగదు కదా, సమయం ఆగదు. జాగ్రత్త. ఈరోజు కొంచెం హెచ్చరిక చేయబడతాను. కొన్ని మాటలు చెప్తాను. మరణాత. ఈ మరణాత అనేటువంటి పదం ప్రేమిన వల్ల, ఈ మరణాత అనే పదం యొక్క అర్థం ఏంటంటే ప్రభువైన యేసు రమ్ము అన్నట్టు. ప్రభువైన యేసు రమ్ము అని పిలుస్తున్నాడు. చాలా మంది మనం ప్రార్థన చేస్తాం,
కొన్ని సందర్భాల్లో పెద్దకొస్తు చర్చస్లకు వెళ్తే అక్కడ చాలా మంది విడ్డూరంగా ప్రార్థన చేస్తున్న వారు కనబడతారు. ఆత్మ దిగిరా 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 అంటారు. ఆత్మ దిగిరా, యేసయ్య మమ్మల్ని రా అని పిలుస్తాడు. ఓకే, నువ్వు పిలవడం కరెక్టే, ఆయన రావడం కూడా కరెక్టే. కానీ ఆయన రావడం కరెక్టే, ఆయన వస్తే నువ్వు సిద్ధంగా ఉన్నావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా హెబ్రోన్ చర్చికి వెళితే మనందరం ఏం చెప్తామంటే వందనాలు చెప్పుకోవాలి. ఇంతకుముందు క్రైస్తవులు వందనాలు అంటే చెప్పుకోవాలి. రాను రాను అటు సగం ఇంగ్లీషు సగం తెలుగు కనుక వందనాలు అంటే ప్రైజ్ లార్డ్. ఇప్పుడు కూడా చాలా మంది చెప్తారు ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ ఏంటి? అసలు ఫుల్ మీనింగ్ ఉందా ప్రైజ్ లార్డ్? అసలు మీనింగ్ ఉందా దానికి? నేను ఈ మధ్య పిల్లలు చెప్తున్నాను, ప్రైజ్ లార్డ్ కాదమ్మా, ప్రైజ్ ద లార్డ్. అంటే ప్రైజ్ ద లార్డ్ అంటే ఏంటి? దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎలా ఫ్యాషన్ గా మారిపోయిందంటే నీకే స్తోత్రం అన్నట్టుగా మారిపోయింది, పలకరింపు మారిపోయింది కదా. కొంతమంది హలో అని లేక వందనాలని చెప్పుకునేవారు, కొంతమంది ఏమో ప్రైజ్ ద లార్డ్ అంటారు. ఇంకా హెబ్రోన్ చర్చెస్ పెడితే వారు కలిసినప్పుడు ఏం చెప్పుకుంటారంటే మరణాత అని చెప్పుకుంటారు. ఏమని చెప్తారు? మరణాత అని చెప్తారు. అంటే వారు కలుసుకున్నప్పుడు ప్రభువైన యేసు రమ్ము అనర్థం. వస్తానన్న యేసు రాజుగా కమానునా, తెస్తానన్న నంతే కమానునా. వస్తానన్న యేసు రాజుగా కమానునా, తెస్తానన్న మరునా నంతే కమానునా. వస్తానన్న యేసు రాకమంతాడా? నువ్వు రమ్మంటేనే చెప్పండి, మీరు రమ్మంటేనే వస్తాడా కదా? మనం రమ్మంటేనే రాదు కదా. ఆయన వస్తానన్నాడు, వచ్చి తీరుతాడు. ఇంకా ఆలస్యం చేస్తున్నాడంటే అర్థం ఏంటో తెలుసా? ఇంకా నువ్వు పిండి వంటలు వండుకోవడం కాలేదేమో, ఇల్లు వెళ్ళడం కాలేదేమో, బట్టలు ఉతకడం ఇవన్నీ చేస్తాం. పంట కోసం అన్నీ సిద్ధపరుస్తాడు కదా. ఇక యేసయ్య లా అంటాడు. ఆయన వచ్చేసరికి ఏం చేస్తాం? గురకబెట్టి నిద్రపోతాం. పండగ అంటే ఏంటి? మన ఉద్దేశంలో మన ఆలోచనలు ఏంటి? కొత్త బట్టలు కొనుక్కోవడం, ఇంటికి రంగులు వేయడం, ఇంకా ఇది పిండి వంటలు చేసుకోవడం, అక్కలను చెల్లెలను అన్నలను వీలైతే రమ్మని పిలిచి చెల్లెలో పెద్ద కోసి భోజనం పెట్టింది. ఇదేనా పండగ? అయిపోయింది పండగ. ఇంకా కొంతమంది చేస్తారు, అమ్మో రాక వచ్చారయ్య గారు, నేను పండగ గుడికి వచ్చినాను, అడిగి ఏమి ఇవ్వాలి? రాక వచ్చింది కాబట్టి తెలంగాణ సాంప్రదాయం ఏమి ఇవ్వాలట? దావత్ ఇవ్వాలట. ఏమి ఇవ్వాలి? పాపం వాడికి ఇస్తాడు, వీడు తీసుకుంటాడు. గుడి లేదు, అయిపోయా క్రిస్మస్. ఇది క్రిస్మస్ కాదు. క్రిస్మస్ అంటే క్రైస్తమస్ అంటే ఏంటి? క్రీస్తును ఆరాధించడం. ఇంకొక సంగతి చెప్తారు ప్రేమ దేవుని బిడ్డలారా, వర్క్ ఈజ్ ద వర్షిప్ అంటారు. దేవుడి పని చేయాలి. దేవుడి మందిరానికి రాకుండా నీ పనులు చేసుకోవడం కాదు, దేవుని పని చేయడమే ఆరాధన కదా. దేవుడి పని చేయడమే ఆరాధన. దేవుడి పని చేయకపోతే ఆరాధన కాదు. మరణాత అని అరుస్తే ప్రేమ వల్ల ఆయన వస్తానన్నాడు, వచ్చి తీరుతాడు. కానీ ఆయన వచ్చేసరికి నీవును నీ ఇంటి వారు సిద్ధంగా ఉన్నారా? నీవును నీ సంఘం సిద్ధంగా ఉందా? వాడు తాగనండి, నా సావు నీ దస్తానంటారా? ఆలోచించండి ప్రేమైన వాళ్ళరా. ఒక్కరోజు నిన్ను అడుగుతాడు,
వచ్చిన ఈ నలుగురే కదా, వచ్చిన ఈ నలుగురితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమనంటే మీరు వారిని సిద్ధపరచారా? మనం సిద్ధపడడానికే టైం సరిపోవట్లేదు కదా. ఇక్కడికి వచ్చి 4 పాటలు పాడితే 4 వచ్చారు. నేను అనుకున్నాను ఇంకెన్ని పాటలు పాడాలో 100 మంది రావాలంటే అనుకున్నాను. ప్రేమైన దేవుడి కదా, ఇవి బాధాకరమైన విషయాలు. ప్రభువైన యేసు రమ్ము అని మనం పిలుస్తున్నాము అంటే మనం సిద్ధపడాలి. అనేకులను సిద్ధపరచాలి. నువ్వు సిద్ధపాటుగా లేకపోతే నీ జీవితం వ్యర్థం. కనుక ప్రియమైన దేవుడి మీద కొన్ని సత్యమైన, కొన్ని నిగూఢమైన సంగతులను మనం చాలా సందర్భాల్లో దిగిరా ప్రభు మా మధ్యకు దిగిరా అని మనం ప్రార్థన చేస్తాం. ఆయన ఆల్రెడీ వచ్చాడు కదా. ఆయన ఆల్రెడీ వచ్చాడు. ఆయన కొన్ని ఉపదేశం అని చెప్పాడు. ఒకసారి వచ్చి ఆయన కొన్ని విధులతో కూడిన నిబంధనలను మనకు జ్ఞాపకం చేశాడు. వాటిని కొనకుండానే, వాటిని పాటించకుండానే నేను మళ్ళా ఏం చేస్తున్నాం? నేను మనుషు కుమారుడు ఏ రీతిగా ఎత్తబడుతున్నాడు, రెండవసారి కూడా ఆయన అంటున్నాడు ఆయన అదే రీతిగా మళ్ళా తిరిగి వస్తాడు. ఈసారి వస్తే ఎలా వస్తాడట? తాట తీస్తాడట. జాగ్రత్త. వట్టిగా రాకలేదు. ఈసారి వస్తే ఎలా వస్తాడట? నీ క్రియలను బట్టి, నీ యొక్క ప్రవర్తనను బట్టి, నీ పరిస్థితులను బట్టి ఆయన ఏం చేస్తానికి వస్తున్నాడు? ఇప్పుడు న్యాయ విమర్శ చేయడానికి వస్తున్నాడు తప్ప నీ మీద జాలిపడు, దయతోడు కరుణించడానికి ఆయన రావట్లేదు. ఈసారి అంటే ఆయన ఎలా వచ్చాడట? ఒకసారి చూద్దాం. యోహాను సువార్త చదవబడిన లేఖన భాగం, యోహాను సువార్త మొదటి అధ్యాయం 11వ వచనం. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాను అంటున్నాడు. వస్తాడా? వచ్చాడు. ఒకసారి వచ్చేస్తాడు, మళ్ళా వస్తానన్నాడు. కానీ వచ్చేటప్పుడు ఎలా ఉంటుందో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా? ఆయన వచ్చి నీకు కొన్ని విషయాలు చెప్పాడు. కొన్ని క్రియలతో కూడిన వాక్యాలను నీ మధ్య ఉంచాడు. కొన్ని నిబంధనలు ఉంచాడు. ఇశ్రాయేలు ప్రజలను ఆయన పరిపాలించేటువంటి వారుగా, వారికే ఆయన రాజుగా ఉన్నాడు. రాజుగా ఉండే ఇశ్రాయేలు ప్రజలు అంటున్నారు, అయ్యా దేవుడు మాకు రాజు వద్దు, మమ్మల్ని ఏలడానికి కదా. ఇశ్రాయేలు ప్రజలు యుద్ధం చేయడానికి వెళితే ఇశ్రాయేలు ప్రజలు స్వయంగా ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే యుద్ధము కదా. మనం పాడుకుంటాం, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజు మనకెవరులేరు, శూరులు మనకెవరులేరు, రాజులు మనకెవరులేరు, శూరులు మనకెవరులేరు. యుద్ధం ఎవరు చేశారట? ఇశ్రాయేలు తండెత్తిపోయినా కూడా వారి చేతిలో ఉన్న డాళ్ళకు కానీ వారి చేతిలో ఉన్నటువంటి పనిముట్లకు కానీ ఏ పని లేదట. శత్రువు ఏమైపోయాడట? ఓడిపోయేవాడట. ప్రియమైన దేవుడి బిడ్డలారా, కారణం ఏంటంటే వారిని జయించేవాడు దేవుడే. యుద్ధం చేసేవాడు యెహోవాయే. ఆయన అన్నాడు, ఆయన మన మధ్య ఉండగా మేము దేనికి భయపడము. హల్లెలూయా.
ఎందుకంటే యెహోవా ఈరే అన్నారు. ఏమన్నాడు? యెహోవా. మరొక మాట యెహోవా ఈరే అంటే అర్థం ఏంటి? ఆయన చూసుకుంటాడు. ఆయన చూసుకుంటాడు. మనకి ఏం కావాలో, శత్రువులు ఓడించాలా, ఏంటి రాజ్యంలో జయించాలా, ఏది కావాలనుకున్నా ఆయనే చూసుకుంటాడు. యెహోవా ఈరే. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంఘము, మరి ఆయన మన మధ్య ఉంటే ఇంటి కార్యాలు జరుగుతాయి. ఆయన లేకపోతే మన మధ్య లేకపోతే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఏది తలంచినా, ఎన్ని అనుకున్నా అవన్నీ మర్చివే అవుతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆయన వచ్చాడు. ఎలా వచ్చాడంటే ఆయన వస్తానన్నాడు, వచ్చాడు. కానీ ఆయన స్వకీయులకు ఆయన వచ్చాడు అని రాబడింది. ఆ చదువు, ఆయన తన స్వకీయులకు వచ్చాను. ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదట. ఎంత ఘోరమైన సంగతి. ఈరోజు పెద్ద రూపాలతో దేవుడు మాట్లాడుతున్నాడు. మీ మధ్యకు వచ్చి మీ మధ్య అద్భుత కార్యాలు చేయాలని, ఆశ్చర్యమైన కార్యాలు చేయాలని, నిన్ను బతికించాలని, నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలని, నిన్ను బాగు చేయాలని, నీ కన్నిటి ప్రతి బాస్పట్టులను తుడిచివేయాలని ఆయన నీ మధ్యకు వస్తే, ఆయన నువ్వేం చేస్తావట? అంగీకరించలేని స్థితిలో ఉన్నాం. కనుకనే దేవుడి మందిరానికి ఎందుకు రాలేకపోయారో తెలుసా? చాలా మంది వచ్చిన మీరందరూ ధన్యులని చెప్తున్నాను. హల్లెలూయా. రాని వాళ్ళందరూ అన్యులై ఉండొచ్చు. ఎందుకు ధైర్యంగా చెప్తారు? తర్వాత నన్ను ఏమనుకున్నా పర్వాలేదు నేను చెప్తాను ధైర్యంగా. ఎందుకు తెలుసా? దేవుడంటే భయం లేదు. దేవుడి మందిరానికి ఎందుకు రాలా? దేవుడి మందిరానికి ఎందుకు రాలేకపోయారు? ఎందుకు రాలేకపోయారు? దేవుడు నన్ను శపిస్తాడేమో, దేవుడి సన్నిధి లేకపోతే నేను ఓడిపోతాడేమో, దేవుడి సన్నిధి నా మధ్య లేకపోతే నా కుటుంబమో నాశనం అవుతుందేమో, దేవుడు నా మధ్య లేకపోతే రోగాలలో భారీగా పడిపోతానేమో అని భయం నీకుంటే ఆయన మందిరానికి వస్తావు, లేకపోతే సస్తావు. దేవుడు చెప్తున్నాడు, ప్రియమైన దేవుడు, దేవుడి మందిరానికి రాలేకపోవడానికి కారణం ఏంటంటే ఆయనంటే కదా. అప్పుడప్పుడు శ్రీవారు బయటకు వెళ్తే ఇంట్లో ఉన్నటువంటి ఆమె ఏం చేస్తుంది? ఇంట్లో ఉండలేక ఆమె దగ్గరకో, ఈ అక్క దగ్గరకో, ఈ చెల్లి దగ్గరకో పరిగెత్తుకొని పోతుంది. ఆ డ్యూటీకి పోయి వచ్చే టైం అయింది అనుకోండి, ఏం చేస్తుంది? మళ్ళీ ఏం చేస్తుంది? ఏ అక్క దగ్గర వదిన దగ్గర ఉండొచ్చు కదా. ఆయన వస్తాడు కదా, వస్తే తాత తీస్తాడు. భయం కదా, భయం ఉంది కనుకనే మళ్ళా ఎక్కడికి వస్తాడు. దేవుడి మందిరానికి ఎందుకు రాలేకపోతున్నాం? టైంకి ఎందుకు రాలేకపోతున్నాం దేవుడి మందిరానికి? పోతే ఉంది ఎప్పుడు పోయినా కదా. దేవుడే చెప్పాడు, మొదలుపోయిన వాడికి అదే కూలి, చివరికి అదే కూలి. అది ఆయన చేతిలో ఉంది, నీ చేతిలో లేదు. అలాగని సాగదీస్తున్నావా? ప్రేమైన దేవుడు మీద దేవుడి సంగమా, నీ జీవితంలో ఎన్నో సంవత్సరాలు దేవుడు ఉచితంగా ఇచ్చాడు. మరొక 100 సంవత్సరాలు నీకు ఇవ్వాలంటే ఆయనకు భయపడాలి. ఆయన సన్నిధికి రావాలి, పరిగెత్తుకుని రావాలి. ఎలా వస్తాడు? ఈ పేరు ఆరాధనతో అయిపోతుంటే నడక నడుచుకుంటూ వస్తాడు ఒక ఆయన. ఇంకొక నడక ఉందట. ఏ నడక? పిల్లి నడకట. పిల్లి ఎలా నడుస్తుంది? పోవాలా వద్దా? క్యాట్ వాక్ అండి. ఎలా ఒక అడుగు ముందుకి, 2 అడుగులు వెనక్కి. ఇది కూడా మంచి నడకే, క్యాట్ వాక్. భయం లేదు. ఇంకొక ఆయన నడుస్తుంది. పెళ్లి నడకట. అడుగులు అడిగిస్తాడు. అది ముందుకు పోదు, వెనక్కి రాదు. దేవుని మందిరంలో ఆనందం జరిగిపోతుంది కదా. నా చిన్నప్పుడు సినిమాలు చూసేవాడు, బాగా పిచ్చి. నాకు సినిమా పిచ్చి బాగా. రిలీజ్ అయిందంటే మొదటి టికెట్ కొనాలంత పిచ్చి. ఈ లోపల టికెట్ కొనడం లేట్ అయిందనుకోండి, నేనే కాదు మీలో కూడా చాలా మంది ఆ పిచ్చులు ఉన్నారు. పైకి చెప్పలేకపోయినా లోపలికి వెళ్ళిన తర్వాత న్యూస్ ఫీల్ అయిపోతే కొంచెం పిక్చర్ స్టార్ట్ అవుతుంది కదా. ఇది చూడరాదు, తెరగా చూడరాదు. చూడదు, పక్కన ఉన్నాడు పిలిచి
ఏంటి ఎంతసేపు అయింది సినిమా నాకు స్టార్ట్ అయ్యి అడుగుతున్నారు కదా, ఎంతసేపు అయింది? ఎంతసేపు అయిందంటే మొదటి నుంచి ఏది మిస్ అవ్వకూడదట. మరి దేవుని మందిరానికి అయితే, దేవుని మందిరానికి అయితే అమ్మా 9:30కి రండి తల్లి, 10 గంటల దాకంటే అరగంట సేపు పాడొచ్చంటే అన్ని అయిపోయాక తీరిగ్గా మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి అరగాలి కదా. మరి ఇంటికి వెళ్ళేసరికి అరగాలి కనుక తిన్నది అరిగిందాక నడుస్తాడు ఆయన. ఎంత బాధ అండి, ఎంత బాధ. మీకు ఎలా ఉందో తెలియదు కానీ ఎందుకు ప్రతి ఆదివారం ఈ వేదన, ఈ బాధ అంటే అక్కడ కూర్చుంటే తెలుస్తుంది నీకు. ఇక్కడ కూర్చుంటే తెలుస్తుంది. ఇక్కడ కూర్చున్న వాడికి ఇదంతా ఖాళీగా ఉందంటే ఎంత దుఃఖమో తెలుసా. కడివెడ దుఃఖం అంటే బిందెలు పట్టొచ్చు. మా కళ్ళలో నీళ్ళు పైకి రావట్లేదనే కానీ, లేకపోతే వస్తే గీస్తే బిందెలు నిండిపోతాయండి. అంత బాధ. ఇందాక వచ్చి కొంతమందికి ఫోన్ చేసి గద్దించా. వాళ్ళు ఏమనుకున్నారో నాకు తెలియదు కానీ కొంతమంది ఫోన్లు చేసి గద్దించేది. ముగ్గురు ఫోన్లు చేసి అమ్మ అని. ఎందుకో తెలుసా, ఒక భిక్షగాడట రోజు అడుక్కోవడానికి కూర్చోవాడట. ఒక అమ్మ రోజు పెట్టేదట, ఒక రోజు పెట్టలేదట. పైగా రోజు పెట్టింది కాబట్టి ఒక రోజు పెట్టకపోతే పోనీలే పాపం ఈ దగ్గర లేదో అని అనుకున్నాడా? అనుకోలేదట. పెట్టడం ఎలాగో పెట్టకపోయింది, రోజు పెట్టే అమ్మకు నీకేమైతే వచ్చింది అన్నాడట. చూసారు? మరి వచ్చే అమ్మ రాకెలాగో పోతుంది, రాకుండా మానేస్తుంది. వచ్చే అమ్మ నువ్వైనా. నాకు అనిపించింది ఇలా 3 పాఠాలు నేనే చదువుకుందాం అనుకున్నా, కానీ లోపల ముగ్గురు వచ్చారు. మీకు దండం పెడతాం, మీకు వందనాలమ్మా. ఏంటి అప్పుడు వచ్చిన ధైర్యం వచ్చిన పాయికుడు పాఠాలు చదివేలో ముగ్గురు వచ్చారు అనుకున్నా. దేవుడంత బాధపడుతుంది. నేనే ఇంత బాధపడితే, ఒక సేవకుడిగా నేనే ఇంత దుఃఖపడితే, నా మందిరము సమస్త జనులకు, ఏంటి సమస్త జనులకు ఇంత నిర్లక్ష్యంగా, ఇంత నెగ్లిజెన్సీగా ఉంటున్నారని గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళకి ఏం చేశారు తెలుసా? ఏంటి 11 గంటలకు వెళ్ళినా డ్యూటీ, 12 గంటలకు వెళ్ళినా డ్యూటీ అంటున్నారని ఏం చేశారండి? ఏం చేశారు? వెళ్ళగానే నువ్వు ఎన్ని గంటలకు వచ్చావో తెలియాలంటే తంబు వేయాలి. దీని తర్వాత ఐ కాంటాక్ట్ కూడా ఉండాలి. నేనే కొంత కనిపిస్తే కళ్ళలో అప్పుడు అది ఐడెంటిఫై చేస్తారు. అంటే నువ్వు ఎన్ని గంటలకు వచ్చావో ఎగ్జాక్ట్లీ తెలుస్తుంది. డ్యూటీకి వెళ్ళాలంటే, నీ పిల్లవాడు డ్యూటీకి వెళ్ళాలంటే, నీ పిల్లవాడు డ్యూటీకి వెళ్ళాలంటే, అలాగే స్కూల్కి వెళ్ళాలంటే ఎన్ని గంటలకు స్కూల్ స్టార్ట్? నా చిన్నతనం ఇప్పుడు చేస్తున్నానో తెలియదు, నాకు చేయట్లేదు కానీ తెలియదు. ఎందుకంటే నేను ఇప్పుడు స్కూల్కి వెళ్ళే వయసు కదా. నేను స్కూల్కి వెళ్ళే టైంలో ఒక 10 నిమిషాలు లేట్ అయినప్పుడు ఈ లోపల లంచ్ జరుగుతుండేది కదా. ప్రేయర్ జరుగుతుంది ఫస్ట్. ఆ ప్రేయర్ లో నిలబడాలి. ఒకవేళ ప్రేయర్ మధ్యలో వెళ్ళినా ఆ గుంపులో కలవడానికి వీళ్ళు దూరంగా నిలబడాలి ఫస్ట్ థింగ్. రెండవది ప్లెడ్జ్ అయిపోయిన తర్వాత ఆ ప్లెడ్జ్ లో నిలబడినటువంటి వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్తారు. పక్కన నిలబడ్డ విద్యార్థిని టీచర్ దగ్గరగా పిలిచి ఎందుకు వచ్చారు కన్నా, బుజ్జి కన్నా అంటాడా? చెవి పట్టుకొని లాగితే తర్వాత ఇంకొకటి పట్టుకునేవాడు. ఈ నడుము పట్టుకొని వదిలేవాడు కదా టీచర్. గట్టిగా పిండుతుండే గిల్ల కొట్టుకునేది. ఎందుకు తెలుసా? మళ్ళొక్కసారి లేటుగా వస్తే తొక్క తీసి తోలాడేస్తాడు. ఏం చేస్తారండి? లేకపోతే ఏం చేస్తాడు? ఇంకొకటి ఏం చేస్తాడు తెలుసా? ఏం కుర్చీ చేస్తాడు? గోడ కుర్చీ చేస్తాడు కదా. ఒంటి కాళ్ళ మీద నిలబెట్టి అలా చెయ్యాలండి. అలా చేయట్లేదు కనుకనే మన ఇష్టం. ఎప్పుడంటే ఇంకా నయం పెద్ద గొప్పారం తిరగబట్ల అయ్యగారు మీరు పదే ప్రతి ఆదివారం ఇలా చెప్పకండి. మా ఇష్టం మేము ఎప్పుడైనా వస్తాం, ఎప్పుడైనా వెళ్తాం, మధ్యలో కూడా వెళ్తాం. నీకేంటి? నువ్వు ఇయ్యాలండి. చాలా మంది అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. లేరా?
ఇవ్వండి, రేపు పోయేవాడు ఇక్కడ మానండి, గుడి గుడి. అబ్బబ్బబ్బ, అలాంటి మహానుభావులు చాలా మంది బయట మాట్లాడే వాళ్ళు ఉన్నారు. చాలా మంది మీరు కష్టపడి కట్టుకున్నామండి, కష్టపడి కట్టుకున్నాం. నువ్వెవరో అన్నాడు అనుకోండి, నా తల నేను పెట్టుకుంటా, సరే నిన్ను పెడతాడు కదా దేవుడు. ఏమి కదా, ఆయన మందిరంలోనికి కాంతం గారి జ్ఞానోదయం అయింది. ఇంకో కొంతమంది కాట్లే, కొంతమంది కాట్లే. ఏంటి జాగ్రత్త, ప్రియమైన దేవుడు ఉన్నారా? దేవుని మందిరమును పాడు చేస్తే, దేవుని మందిరమును ఖాళీగా ఉంచితే నిన్ను కూడా ఖాళీగా ఉంచుతాడు. దీంట్లో ఏ అతిశయోక్తి లేదు. నాకు అనిపిస్తుంది ఒక్కోసారి కొంతమంది పిల్లలు వచ్చి కూర్చొని సెక్రటరీగా కూర్చోలేరు. ఊక అటు తిరుగుతాడు, ఇటు తిరుగుతాడు, బయటకు వెళ్తాడు, లోపలికి వస్తాడు. వచ్చిన నువ్వు డ్యూటీ చేయాలి కదా, డ్యూటీ చేయాలి కదా. నా సంవత్సరంలో రెస్ట్ తీసుకున్నాం అనుకోండి, ఏం చేస్తాడు? మా పాప డ్యూటీకి వెళ్తుంది. అప్పుడప్పుడు మధ్యలో వస్తే ఏమో ముందే వచ్చామంటే 2 hours లీవ్ అడిగి వచ్చాడు డాడీ అంటది. మళ్ళా ఫుల్ శాలరీ పడాలంటే నెక్స్ట్ డే ఈ 2 hours దాంట్లో కవర్ చేయాలి, లేకపోతే జీతం ఇవ్వరు. జాగ్రత్త, దేవుడి విషయంలో మనం కూడా అజాగ్రత్తగా ఉంటే దేవుడు తన నోట నుండి కదా జాగ్రత్తగా అంటున్నాడు. ఆయన తన స్వకీయుల వద్దకు వచ్చాడు, ఆయన అంగీకరించలేదట. ఆయన వచ్చాడు, వస్తానన్న యేసు వచ్చాడు, కానీ ఆయనను వారు అంగీకరించలేదు. ఈనాటికి ఇశ్రాయేలులో ఒక భాగం యూదులు అని పిలుస్తారు. యూదులు యేసుక్రీస్తు ప్రభువుని దేవుడిగా అంగీకరించారు. కారణం ఏంటి? దేవుడికి అంగీకరించారు. కారణం ఏంటంటే వారికి కావాలనుకున్న రాజు ఎలా రావాలనుకున్నారు? రాజ్యాన్ని ఏలే రాజు కిరీటాన్ని ధరించిన వాడై రాజవస్త్రాన్ని ధరించిన వాడి ఆ రాజ కుటుంబంలో పుడతాడనుకున్నారు. కానీ దానికి భిన్నంగా దానికి భిన్నమైన స్థితిలో యేసయ్య పశువుల తొట్టిలో పరుండబెట్టబడి ఉండడం చూసి వారు అంగీకరించలేదు. ఆయన వచ్చాడు, ఎలా వచ్చాడట అండి? 14వ వచనం చదువుకున్నాం. 14వ వచనం, ఆ వాక్యము శరీరధారిగా కృప సత్య సంపూర్ణుడిగా వచ్చాడట. ఏంటి అది కడ ముందు అది మొదటి అధ్యాయం మొదటి వచనం, అతని వాక్యము దేవుని యొక్క ఉండెను, వాక్యమే అలా వాక్యమే దేవుడై నీ దగ్గర ఉన్నాడు, నీ చేతిలో ఉన్నాడు. ఆ వాక్యాన్ని నీ హృదయంలోకి ఎక్కించుకుంటే నీ హృదయంలో కూడా ఉంటాడు. ఇంకా ఉన్నటువంటి దేవుని రా ప్రభు వారికి పిలవడం ఏముందా? ఎక్కడున్నాడట ఆయన? ఎక్కడున్నాడటమ్మా? నీ హృదయంలోనే ఉన్నాడు. ఇదిగో హృదయంలో తలుపుని తట్టుచున్నాడు, ఎవరైతే నా స్వరం ఉంటాడు. ఇంకా రమ్మంటున్నాడు అంటే అర్థం ఏంటంటే ఆయన కొరకు వీడు చింతపడి లేడు అని అర్థం. చింతపడి ఉంటే నువ్వు ఇంకా ఎదురు చేయాల్సినటువంటి అవసరత లేదు కదా, అవసరత లేదు. ప్రేమ దేవుడు ద్వారా ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయం, 18వ అధ్యాయంలో కొన్ని సంగతులను మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొదటి నుంచి మనం చూస్తే యాజకులైన లేవీయులకు, తర్వాత నేను టూకేకి కొన్ని విషయాలు చెప్తాను. ఇశ్రాయేలు మధ్య కొన్ని తెగలున్నాయి. అవి గోత్రాలున్నాయి. ఈ గోత్రాలలో పంపకము జరగనటువంటి లేవీ గోత్రం కూడా ఉంది. ఈ లేవీలు ఎవరు?
ఈ లేవీయులు ఎవరంటే యాజకులు. 11 గోత్రాల వారికి కానాను దేశాన్ని పంచాడు. కానాను దేశాన్ని పంచాడు. 12వ గోత్రమైనటువంటి లేవి గోత్రానికి మాత్రం భూమిని పంచలేదు. కానాను దేశంలో భూమిని పంచలేదు. కారణం ఏంటంటే ఇంటికి వెళ్తారా చదవండి, మొదటి వచనం నుండి కొన్ని వచనాల వరకు అక్కడ కొన్ని సంగతులు రాయబడ్డాయి. ఈ 11 గోత్రాల వారు కష్టపడాలి, పంటలు పండించాలి. ఆ పంటలలో వచ్చినటువంటి ప్రథమ ఫలములను, దశమ భాగములను, స్వేచ్ఛార్పణలను, హోమ ద్రవ్యములను తీసుకుని వచ్చి ఎక్కడ పెట్టాలట? ఎక్కడ పెట్టాలి? దేవుని సన్నిధిలో పెట్టాలి. దేవుని సన్నిధిలో ఎవరుంటారు? దేవుని సన్నిధిలో ఎవరుంటారు? యాజకులు ఉంటారు. ఆ యాజకుని చేతిలో నీకు కలిగిన దానిలో నుండి స్వచ్ఛమైన అర్పణలను, దశమ భాగములను, స్వేచ్ఛార్పణలను, కృతజ్ఞత అర్పణలను. నేను అప్పుడప్పుడు చెప్తాను మీకు, కొంతమంది ప్రార్థన చేయడానికి ఎగబడికి వస్తే ప్రార్థన చేయించుకుంటాం. చేయించుకోవద్దని చెప్పట్లే. ఇక్కడికి వచ్చి నిలబడ్డావంటే అర్థం ఏంటి తెలుసా? దేవుడు నన్ను ఎంతగానో ఆశీర్వదించాడు అని కృతజ్ఞత చెల్లించడానికి పరిశుద్ధ స్థలము దగ్గరికి వచ్చి నిలబడతాం. కృతజ్ఞత లేకుండా వచ్చి ప్రార్థన చేయించుకున్నా అంటే చెప్తున్నా, నీకు సత్యం తెలియాలి కదా. కృతజ్ఞత లేకుండా ప్రార్థన చేయించుకున్నా ఎవరు ప్రయోజనం ఉంటుందా? ప్రయోజనం ఉంటుందా? ప్రభువా వారం అంతా కాపాడినందుకు నీకు వందనాలు, మళ్ళీ వారం కూడా కాపాడినాయని అంటావు. ఇక్కడికి వచ్చి మళ్ళీ కాపాడుతాడు. ఈ వారం అంతా మళ్ళీ వచ్చి ఏం చేస్తాం? మళ్ళీ కాపాడుతావు. కాపాడినందుకు ఏంటి? వాట్ ఇస్ ద యూస్? నువ్వే ఎలా దేవుడికి కృతజ్ఞత చెల్లిస్తున్నావు? ఏదో 10 రూపాయలు లేక 10 రూపాయలు ఖచ్చితంగా చెప్పగలమండి. మనం మందిరంలోకి వస్తే ఈరోజు గుడికొచ్చారని ఎంతమంది వచ్చారో ఇట్టే చెప్పగలిగినది ఏంటంటే ఒక రిజిస్టర్ ఉంటుంది. ఖచ్చితంగా ఎంతమంది వచ్చారని చెప్పగలం. ఎందుకు తెలుసా? 10 మంది వస్తే 10 పదులు 100 వచ్చిందంటే అర్థం ఏంటి? ఎంతమంది వచ్చారని అర్థం. అంతేనా? దేవుడికి చేసినందుకు కృతజ్ఞత అదేనా? ఇక్కడ లేవీయులు ఏం చెప్పినాడు తెలుసా? మొదటి వచనంతో చూస్తే లేవి గోత్రీయుల అందరికీ ఈశ్వరులను, పాలనను, స్వాస్థ్యమైనను ఉండదు. వారి యెహోవాకు హోమ ద్రవ్యములను తిందురు, అది వారి హక్కు అంటున్నాడు. హోమ ద్రవ్యములను తిందురు. హోమం అర్పించినటువంటి తినే హక్కు ఎవరికి ఉందట? లేవీయులంటే ఎవరు? మళ్ళీ యాజకులకు ఉంది అంటున్నాడు. యాజకులకు ఉంది అంటున్నాడు. ఇందాక మనం చెప్పుకున్నాం, ఎంత ఇస్తున్నాము, ఏమి ఇస్తున్నాము. ఒకవేళ అంతకంటే ఎక్కువ ఇచ్చాడు అనుకోండి, ఏం చేస్తాడు? మళ్ళీ అది రాశాడా? అయ్యగారు రాశాడా? అప్పుడప్పుడు ఏం చేస్తాడు తెలుసా? రిజిస్టర్ని ఓపెన్ చేస్తాడు. ఏంటి అది రాశాడా? రాయడు. ఎందుకంటే నేను ఎక్కువ ఇచ్చాడు కదా. ఒక అభిప్రాయం అది, మరొకటి అభిప్రాయం మరొకటి. ఇక్కడ అంటున్నాడు అది వారి యొక్క హక్కు. ఏదో యెహోవా వారికి ఇచ్చిన హక్కు అని జ్ఞాపకస్తున్నాడు. ఏంటి? స్వజనులైన మిగతా గోత్రాలు వారు ఏం చేయాలట? 3వ వచనం, వారి సహోదరులు వారి స్వాస్థ్యము కలగదు. యెహోవా వారికి చెప్పినట్లు ఆయన వారికి స్వాస్థ్యము జనులు వలన అనగా ఎద్దు గాని, గొర్రె గాని, మేక గాని బలి అర్పించు వారి వలన యాజకుడు పొందవలసిన దేవుడుగా ఏమి ఇవ్వాలని తెలుసా? చూడండి, ఇక్కడ కుడి చెంప ఇవ్వాలట, 2 దవడలు ఇవ్వాలట, పొట్టను యాజకుడికి ఇవ్వాలట. స్వచ్ఛమైన మేలైనవి యాజకుడికి ఇవ్వాలి. ప్రియమైన దేవుడు పిల్లారా, కొన్ని విధులు, చట్టాలు, కొన్ని 10 కమాండ్మెంట్స్ ఇశ్రాయేలుకి ఇచ్చారంటే అర్థమంటే తెలుసా? కొన్ని నిబంధనలు, ధర్మశాస్త్రాలు వారికి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది తెలుసా? ఈ 6 లక్షల కాల్వలము నిన్న వారమే, పోయిన వారం చెప్పుకున్నాం, 20 లక్షల సుమారు కదా. పిల్ల పాపలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులతో కలుపుకుంటే సుమారు 20 లక్షల మందిని నడిపించాలంటే, వాళ్ళు పోషించాలంటే కావాలి. సాధ్యమవుతుందా? ఒక్కడి వల్ల సాధ్యమవుతుందా?
ఇంత విస్తరించినటువంటి జనసమూహము ఒక కట్టడిగా చేయాలంటే మా ఇంట్లో ఉన్నటువంటి వారు పెద్దవాడా వారు చిన్నవాడా, పెద్దవాళ్ళు చూసి చిన్నవాడిని ఏముంటది, వారు చూసి నేర్చుకోరా అంటే అర్థం ఏంటి? పుట్టిన ఇద్దరు పిల్లలే ఒకడా ఇంకొకడా ఉన్నారు. 6 లక్షల 20 లక్షల మంది ఒకలా ఉంటారని అంటే వాడు తప్పు చేస్తున్నాడు కనుక ఆ తప్పును సరిచేయడానికి ధర్మశాస్త్రం అనే గ్రంథాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. మోసే ద్వారా వాడిని కట్టడి చేయాలి, వాడిని రూలింగ్ లో పెట్టాలి, ఒక సిస్టమాటిక్ లో పెట్టాలి. ఏంటి మందిరానికి వచ్చిన మీరందరూ ఇలా కూర్చొని ఎందుకుండాలి? ఒక నుంచొని ఒక మోకరించి ఒక కూర్చొని ఉండొచ్చు కదా. ఒక సిస్టమ్, ఒక పద్ధతి, ఒక విధి విధానాలను నేర్పించడానికి చట్టం తీసుకురాబడింది. ఇన్ని చట్టాలు ఉన్నా, ల్యాండ్ ఆర్డర్ ఉన్నా, సంవత్సరానికి ఒక కొత్త చట్టాన్ని తెస్తూనే ఉన్నారు, రాజ్యాంగంలోకి చేస్తున్నారు. కారణం ఏంటి? ఎన్ని చట్టాలు వచ్చినా అన్యాయాలు జరుగుతూనే ఉన్నాయి, అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి, హత్యాయత్నాలు జరుగుతూనే ఉన్నాయి, దోపిడీలు జరుగుతూనే ఉన్నాయి కదా. వీటిని కట్టడి చేయడానికి కొత్త శాసనాలు తీసుకొస్తున్నాడు. నీవు సరిపడకుండా, నువ్వు సిద్ధపడకుండా ప్రభువు యేసు రమ్మంటే వస్తాడండి? వస్తాడా? ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని సంగమా, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలతో జ్ఞాపకం చేస్తున్నారు. యూదులు వారిని అంగీకరించలేదు. ఆయన స్వకీయులైన దాన్ని వచ్చారు కానీ ఆయన వారు అంగీకరించలేదట. ముందుగానే చెప్పాడు, ఇది ఈనాటి సంగతి కాదు. క్రీస్తు పూర్వమే కొన్ని వేల సంవత్సరాల క్రితం 18వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం అంటే అర్థం ఏంటి? ఒక్కసారి చెప్పింది ఆగకుండా మళ్ళీ ఏం చేస్తాడంట? మరొకసారి చెప్పేటువంటిది అని అర్థం కదా. రిపీట్ చేయబడుతున్న అంశాలు. ఆల్రెడీ నిర్గమకాండంలో అన్ని విషయాలు మొత్తం పూసగుచ్చినట్టుగా రాయించుకొచ్చారు. మళ్ళా మోసే 2వ గ్రంథాన్ని రాస్తున్నాడు. ఎందుకు రాయాల్సి వచ్చింది ఈ కాండాన్ని? 2వ కాండాన్ని ఎందుకు రాయాల్సి వచ్చిందంటే మళ్ళీ ఒకసారి జ్ఞాపకం. ఎందుకంటే పూర్వీకులు లేరు, కొత్త తరం ప్రారంభమైంది కనుక, ఒరే కొడక, ఒరే మనవరా, నీ నాన్నకి ఇలా చేశాడరా, నీ తాతకి ఇలా చేశాడరా, నీ కుటుంబాన్ని ఇలా కాపాడరా అని మళ్ళొకసారి ఏం చేస్తున్నాడు మోసే? ఈ గ్రంథాన్ని రాస్తూ ఏమంటున్నాడు తెలుసా? 16వ వచనం, ఈ గొప్ప ఆజ్ఞ ఇక్కడ నాకు వినబడకుండా అని చెప్పుతుంది. ఆ సమయంలో దేవుడని యెహోవాను అడిగిన వాటన్నిటి చొప్పున నీ దేవుడని యెహోవా నీ మధ్యలో నా వంటి ప్రవక్త నీ సహోదరుడు నీ కొరకు పుట్టించును. హల్లెలూయా, హల్లెలూయా. మోసే ఒక ప్రవక్తగా, ఒక యాజకుడుగా, ఒక పరిపాలన దక్షత కలిగిన ఒక గుడ్ లీడర్ గా, మంచి లీడర్షిప్ క్వాలిటీస్ కలిగినటువంటి మోసే ఆయన చెప్తున్న మాటలు ఏంటంటే, నా వంటి ప్రవక్తను నేను మరలా మీ కొరకు పుట్టించును. నా మాటలు లక్ష్య పెట్టకపోయినా ఆయన మాటలు ఏంది మీరు లక్ష్యం ఉంచండి. 18వ వచనం, వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదను. అతని నోట నా మాటలు ఉంచదను. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నిమజ్జాల నీ వంటి మోసే వంటి ప్రవక్త యేసు ప్రభువు అంటారు, మొదటి ఆదాము పాపం చేశాడు, 2వ ఆదాము పాపము నుండి మనలను రక్షించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన వంటి ప్రవక్త, ఒక నూతనమైన ప్రవక్త మన కొరకు రావాలంటున్నాడు. అంటే నువ్వేం చేయాలి? నువ్వు ఎలా ఉండాలంట? నీ జీవితాన్ని నూతనపరచుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా సిద్ధపడాలంటే 28వ కీర్తనలో జ్ఞాపకం చేస్తాడు. 28వ కీర్తనలో జ్ఞాపకం చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 6వ వచనం, యెహోవా నా విజ్ఞాపనతో ఆలకించున్నాడు, ఆయన స్తోత్రము కలుగునుగాక. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మకించను కనుక
నమ్మకం ఉంచకుండా ఇంకా నెగ్లెక్టెడ్గా నెగ్లిజెన్సీగా ఈ లోకానుసారంగా నువ్వు బ్రతకాలనుకుంటున్నావేమో, ప్రేమని దేవుని బిడ్డలారా, నీ సహాయము దొరకదు. నీ సహాయం దొరకదు. నువ్వు ఈ రోజు నెగ్లిజెన్సీగా ఉన్నావనడానికి ఈ రోజు మందిరం అంతా ఖాళీగా ఉంది. కారణం ఏంటో తెలుసా? నెగ్లిజెన్సీ. ఏ సంబంధం? ఏ సంబంధం? నేను వాడు చెప్పుకున్నాను ఒక మాట. ఏ సంబంధం? మీ తండ్రి అను మీ తండ్రి అపవాది సంబంధులు. మీ తండ్రి, మన తండ్రి ఎవరు? మన తండ్రి ఎవరు? చెప్పండి, మన తండ్రి ఎవరు? మీ నాన్న పేరు ఏంటంటే ఏం చెప్తాం? మోసే, యాకోబు చెప్తారా? చెప్పరా? ఎడించాను ఇర్మియా చెప్తాం. నీ తండ్రి ఎవరు? యెహోవాయే. నీ తండ్రి ఆ పరలోకమును నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్తే నీ తండ్రి. ఆ తండ్రి మాటలు ఎందుకు నువ్వు లక్ష్యం ఉంచాలి, ఆయన విజ్ఞాపన చేయాలి. ఆయన నీకు ఆశ్రయము, ఆయన నీకు కేడము, దుర్గము అన్నాడు. ఆయన విడిచిపెట్టి మన పోయిన వారం జ్ఞాపకం తీసుకున్నాడు. మీరు మీ తండ్రి అపవాది సంబంధులు అన్నాడు. అంటే మన తండ్రి మీ తండ్రిని నేను కాదు. మీరు ఆరాధించేటువంటి విధానం, మీరు దేవుడి మందిరానికి రాకపోవడానికి కారణం మీ తండ్రి అపవాది